అందరికీ నమస్కారం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ జూలై నెల 3, 4, 5, 6 తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకోండి. నిజంగా ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ మకర రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు. ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 8106914282 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మకర రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా తెలుసుకొని సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఈ రాశి వారిపై ఒక దైవానుగ్రహం అనేది సంపూర్ణంగా ఉందన్నమాట. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారని కూడా తెలుసుకోండి. ఇంతకీ ఆ దైవానుగ్రహం ఏమిటి? మానసికంగా, శారీరకంగా మీ మనసులో ఎన్నో ఆటంకాలు, సంకోచాలు ఏర్పడున్నాయి. అయితే ఈ పరమ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి ప్రతి కష్టానికి, అనుభవించినటువంటి ప్రతి వేదనకు సరైనటువంటి సమాధానం దొరికేట్టుగా ఈరోజు మీకు అనిపిస్తుంది మీ మనసుకు. అయ్యో, ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని మేము తెలుసుకోలేకపోయామే, మా జీవితాన్ని మేము అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామని చెప్పి కొంచెం ఒకంత బాధపడతారన్నమాట. మీ కష్టాలకు కూడా కారణం అనేది మీ తలరాత కూడా కాదండి, భగవంతుణ్ణి గుర్తించలేకపోవడం అని తెలుసుకోండి. జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలలో భగవంతుడు అనేవాడు లేడని చెప్పి ఉంటే కనుక మాకు ఇంతగా సమస్యలు, కష్టాలు పడుతూ ఉంటే మేము ఎందుకలా చూస్తూ ఉంటాడని చెప్పి కొంతమంది భగవంతుణ్ణి ఎంతగానో నిందిస్తూ కూర్చుంటారు. అటువంటి క్షణాలు కూడా ఈ రాశివారు చేసినటువంటి దాఖలాలు లేకపోలేదు. అయితే ఎంత పెద్ద పొరపాటైనా కానీ మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలోనే 12 రాశుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, విలక్షణమైనటువంటి స్వభావాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే మీరు ఎంతో మంచి శక్తి సామర్థ్యాలను మిగిలిన వారి కంటే కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారిలో. కొన్నంత కష్టాన్నైనా కానీ ఎదుర్కొనేటటువంటి గుండె ధైర్యం మీ సొంతమనే చెప్పుకోవాలి. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా కానీ ఇట్టే పసిగట్టేస్తారనమాట. అయితే ఒక్కోసారి మీ యొక్క కొన్ని కోపాలు, తాపాలు ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉంటాయి మీ మనస్తత్వం. మీ మనసు మాత్రం చిన్నపిల్లల చాలా స్వచ్ఛమైనది, వెన్నలాంటిది. కల్మషం లేనటువంటి మంచి ప్రేమను పంచడంలో మీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. మీరు ఏ నిర్ణయం కూడా ఆచితూచి ఒకసారి ఆలోచించి మరీ తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాల జోలికి అస్సలు వెళ్ళరు. అలాగే వాటి వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురవుతాయని కూడా మీకు బాగా తెలుసు. మీకు ఏదైనా కానీ ఒక మాట తీరుతో, నిజాయితీతో కూడినటువంటి మంచి లక్షణం ఉంటుంది. చూడటానికి చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపించినా మీ లోపలనేది ఒక గొప్ప సంకల్పం అనేది ఒక అగ్నిపర్వతంలా దాగి ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మొండితత్వం మీది. బయటకు ఎప్పుడూ కూడా నవ్వుతూ ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధను, లెక్కలేనటువంటి బాధ్యతలను ఒక బండరాయిలాగా మోస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని పెరుగుతూ ఉన్నారు. కుటుంబ బాధ్యతలను చిన్న వయసులోనే మీ భుజాలపై వేసుకున్నారు. మీ జీవితంలో మీరు ఎవరికీ కూడా అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన కూడా మీరు చేయరు. మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా సాగిపోతారు. ఇప్పుడు రాబోయేటటువంటి 4 రోజుల్లో మీకు మంచిగా మీలో ఉన్నటువంటి ఒక శక్తి బలపడడం వల్ల అదృష్టం అనేది తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. మంచి విజయాన్ని సాధిస్తారు. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వల్ల మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ, ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రతి చెమట చుక్కకు, మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు మీకు ఒక మంచి సరికొత్తమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు. అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీపై ఉన్నాయని తెలుసుకోండి. కాబట్టి ఆందోళన చెందకండి. ధైర్యంగా ముందుకు సాగడానికి అన్ని వేళలా కూడా మీకు అండగా, దండగా భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నాడని చెప్పి మాత్రం ఈ విషయాన్ని మర్చిపోకండి. వ్యక్తిగతంగా చాలా మంచివారు. అసలు మీలో ఉన్నటువంటి అమాయకత్వం, ఎంతో తెలివిగా, మొండిగా మీరు ఏ విధంగా అయితే ఉంటారనేది ఎదుటి వాళ్ళు కూడా అంచనా వేయలేరనమాట. మీలో అమాయకత్వం, మంచితనం, మొండితనం, కోపం ఇలా అన్ని రకాల లక్షణాలు కూడా కలగలిపి ఉంటాయి. మీరు చాలా ప్రేమతో ఉంటారు. ఎవరినైనా కానీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే గుడ్డిగా నమ్ముతారు. వీరికి ఎవరైనా సరే సహాయం చేయాలనేటటువంటి తపన, అలాగే మంచి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి లేకపోయినా ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఎవరో ఒకరికి సహాయం చేయాలనేటటువంటి మనస్తత్వం మీకు ఉంటుందన్నమాట. ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నమే ఉన్నా ఆ ఒక్క ముద్దలోనైనా కానీ సగం ముద్దను తీసి ఆకలితో ఉన్నవారికి పెట్టేటటువంటి ఉదార స్వభావం మీకే సొంతం.
అయితే ఈ మంచితనం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందండి. మీరు జీవితంలో చాలా కష్టపడినటువంటి మనుషులు. చూడండి, ఏ విధంగా అయితే అసలు మీరు ఎంత కష్టాన్నైతే చేస్తారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాపోతే ఏ మానవుడికైనా కానీ నిరాశ అలాగే బాధ రెండూ కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఎంతగానో కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దొరకక కొన్నిసార్లు నిరాశకు లోనవుతూ ఉంటారు. కాబట్టి మీ మీద ఎవ్వరూ కూడా డిపెండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మీరు మాత్రం ఎవరిని నిరాశపరచరు. అందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలను అందిస్తారు. అలాగే మీరు మంచి ధీరులు. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నింటా కూడా భగవంతుడు ఉన్నాడనేటటువంటి నిస్వార్థమైనటువంటి మంచి మనసుతో ఆలోచించేటటువంటి మనుషులు. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా నేర్చుకున్నటువంటి గుణపాఠాలు కూడా మీ గుండె వెనుక ఎంతో దాగి ఉన్నటువంటి క్షణాలు లేకపోలేదు. అయితే చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా మీ మనసు గాయపడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసు నుండే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, కొన్ని అయితే మీ ప్రాణం కన్నా కూడా ఎక్కువగా నమ్మినటువంటి మనుషులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, వారు చేసినటువంటి ఘోరమైనటువంటి మోసాలు కానివ్వండి, మీ గుండెకు బలంగా శూలాల్లా తగిలాయి. కాబట్టి వాటి నలుగురిలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి మీకు తెచ్చిపెట్టాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా సన్నగిలింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు అసలు ఈ ప్రపంచంలోనూ ఒక్కరూ కూడా లేరని చెప్పి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మీకు భగవంతుడి యొక్క నమ్మకం, అంటే భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం కూడా సన్నగిలుతుంది. నాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి భగవంతుడిని నిందించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీకు తెలియకుండా మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాశక్తి, ఒక మహాదైవం మీ ఇంట్లో దాగి ఉన్నారు. ఆయన మరెవ్వరో కాదండి, మీ ఇంటి దైవం కావచ్చు, లేదంటే మీ ఇష్ట దైవం కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా కానీ, అంటే ఒక పరమేశ్వరుడే కావచ్చు, ఆ లయకారుడే కావచ్చు, మీ మీద కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడని చెప్పి నమ్మండి. దానివల్ల మనకేమి నష్టం లేదు కదండి. ఒక దైవం తన బిడ్డలను చక్కగా క్షమించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పొరపాటును కూడా సరిదిద్దాలనేటటువంటి మంచి మనసుతో ప్రతి భగవంతుడు కూడా ఆలోచిస్తాడు. అలాగే పరమేశ్వరుడే అనుకోండి, ఆ త్రినేత్రుడు ఒక మంచి శక్తిగా, మంచి రక్షణ కవచంలాగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతున్నాడనేటటువంటి భావన మీలో పెంచుకోండి. ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడని చెప్పి మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకరమైనటువంటి గండాలు త్రుటిలో తప్పిపోతాయి. అంటే భగవంతుడు మా వెనుక ఉన్నాడు, ఆ శక్తి మమ్మల్ని నడిపిస్తుందనేటటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని మీరు కనుక కలిగి ఉంటే భయంకరమైనటువంటి సమస్యల నుండి, ఆర్థిక నష్టాల నుండి, ఘోరమైనటువంటి అవమానాల నుండి కూడా చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని మీరు బయటపడవేసుకున్న వారు అవుతారు. కాస్తో కోస్తో ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని తొలగించుకొని ప్రశాంతతను మీలో నింపుకున్నవారు అవుతారు. ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఏకపక్షంగా మీకు మీరే ఏకైక నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా ముందడుగు వేస్తారు. దైవాన్ని గుర్తించి భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే దైవం ఎప్పుడూ కూడా తన నిజరూపంలో మన ముందుకు రాదు, మనతో మాట్లాడదు. కాబట్టి కొంతమంది మాటల రూపంలోనో, లేదంటే ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని, తన ఆశీస్సులను మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయినటువంటి సమస్యలను ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు పరమేశ్వరుని పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె చప్పుడు కూడా సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కష్టాలను, నష్టాలను ఇచ్చేటటువంటి కొన్ని గ్రహాలు కావచ్చు, శని భగవానుడు కావచ్చు, వారిని శాంతింపచేసే విధంగా పరమేశ్వర ఆరాధన మీకు ఉపయోగపడుతుంది. మీరు సహజంగానే పుట్టుకతో మంచి ఆలోచన విధానంతో, నిజాయితీతో పరమేశ్వరుడు యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉంటారు. పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటున్నాడని చెప్పి తెలుసుకోండి. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. ఏదో ఒక సమయంలో మీ మనసుకు, అంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి, భగవంతుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి ధైర్యం మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి సుగంధభరితమైనటువంటి విభూది వాసన రావడమో, లేదంటే గుడిలో గంటల శబ్దం లాంటివి వినిపించడమో, కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అవేమీ కూడా అంటే మీ భ్రమ అని చెప్పి మీకు అనుకోవచ్చేమో కానండి, సాక్షాత్తు ఏదో ఒక శక్తి మన ఇంట్లో, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సృష్టమైనటువంటి బలమైన సంకేతాలు మనకు ఎన్నో ఉంటాయి. అంటే పెద్దవాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, వాళ్ళు
వాళ్ళు చేసినటువంటి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా మనపై కొన్ని అంటే వారు ఏదైనా కానీ అంటే కొన్ని విషయాలు చేయకూడనటువంటి పనులు చేస్తే అవి మనపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. అలాగే వారు మంచి పనులు చేస్తే మనకు కూడా కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది. కాబట్టి మీకు మంచిగా అన్ని రకాలుగా బాగుండాలంటే శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైనంత ఎక్కువసేపు జపించండి. లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి, లేదంటే కులదైవ ఆరాధన చేసుకోండి. ఇలా ఏదో ఒకటి దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇష్టపడి ప్రేమపూర్వకమైనటువంటి మంచి మనసుతో భగవంతుడి ఆరాధన కనుక మీరు మొదలుపెట్టినట్లయితే మీరు చేసినటువంటి తప్పొప్పులన్నింటినీ కూడా భగవంతుడి దగ్గర ఒప్పుకొని మమ్మల్ని క్షమించరని చెప్పి వేడుకోనండి. భగవంతుడికి ఎప్పుడూ కూడా స్వయంగా ఏంటంటే మనం చేసినటువంటి తప్పొప్పులను వివరించి మనం చేస్తున్నటువంటి పనుల గురించి చెప్పడం వల్ల ఆయన ఎంతో ఆనందిస్తాడట. ఎందుకంటే నా బిడ్డ ఇలా నా కోసం ప్రతి ఒక్కటి కూడా చెప్తుంది, అలాగే చెప్పడమే కాకుండా తప్పొప్పులను ఒప్పుకుందని చెప్పి భగవంతుడు కూడా ఆలకిస్తాడు. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. అలాగే మీపై ఉన్నటువంటి గ్రహదోషాలను తెలియక చేసినటువంటి పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమాత్ముడు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీరు చూస్తే ఆశ్చర్యానికి లోనవుతారు. ఏ కష్టంలో ఉన్నా, ఎంత అగాధమైనటువంటి నిరాశలో ఉన్నా, ఏ దారి కనిపించినటువంటి స్థితిలో ఉన్నా భగవన్నామస్మరణ చేసుకుంటే చాలు మీ మనసులో ఉన్నటువంటి అలజడులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలు, నిరాశలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో చిరకాలంగా ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు కూడా తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడి మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తనములకలై ఉన్నా ఈ 2 పనులను తప్పకుండా చేయండి. ఏమిటంటే కులదైవం యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఏ పని చేసుకుంటున్నా కానీ మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ 2 పనులను తప్పకుండా చేయండి. ఈ శక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసాధరులుగా మారుతారు. ఈ పరమసత్యం తప్పక తెలుసుకోండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీరే ఆనందిస్తారు. భగవంతుడు ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతాడని చెప్పి గ్రహించండి. కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభంగా ఉంటుంది, అంతా మంచి జరుగుతుంది. ఆ యొక్క పరమాత్ముడు పరమేశ్వరుడే కావచ్చు, లేదంటే మీ ఇష్టదైవం కావచ్చు, మీ జాతక దోషాలన్నింటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోండి. భక్తితో, నమ్మకంతో, స్వచ్ఛమైనటువంటి మనసుతో పరమాత్మను శరణు వేడుకోవడమే మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు మంచి పని చేసిన వారు అవుతారు. తిరుగులేని విజయాన్ని పొందుతారు. అలాగే మహాశివుడితో పాటు కులదేవత యొక్క ఫోటోను కానీ లేదంటే పూజ గదిలో ఉన్నటువంటి ఏదో ఒక విధంగా మీరు పూజ చేసుకుంటూ భక్తితో కులదైవం యొక్క నామాన్ని స్మరించినా చాలు సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పక కలుగుతుందండి. మీకున్నటువంటి కష్ట నష్టాలు దూరం అవుతాయి, దుఃఖాలు దరిద్రాలు పటాపంచలవుతాయి, మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. వీలైతే మీ కులదేవత ఎవరో తెలుసుకొని తప్పకుండా మీరైతే పూజించడం ఈ రోజు నుండి మొదలు పెట్టండి. మీ జీవితంలో మరెన్నో మార్పులు, ఆనందాలు తప్పకుండా మీరు అతి త్వరలోనే చూస్తారు. మరి తెలుసుకున్నారు కదండి మకర రాశి వారు. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.